నమస్కారం. వెల్కమ్ టు టీవీ7. గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం మరలా జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. 26 జిల్లాలను కాస్త 32 జిల్లాలుగా చేయాలని ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు జిల్లాను చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం 2 జిల్లాలుగా ప్రకటించింది. ఒకటి నంద్యాల, ఒకటి కర్నూలు. ఈ 2 జిల్లాలు విభజించాయి. మరలా ఇప్పుడు ఆ వైసీపీ గవర్నమెంట్లోనే నంద్యాలతో పాటు కర్నూలుతో పాటు ఆదోనిని కూడా జిల్లా చేయాలని పలు వినతులు వచ్చినా కూడా స్వీకరించలేదు. కూటమి ప్రభుత్వం ఆదోనిని జిల్లాగా చేయాలని ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆదోనిని కేంద్రంగా చేసుకొని కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ అందులో ఆదోనితో పాటు మంత్రాలయము, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలుపుతూ ఆదోని కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో చూస్తే కర్నూలుతో పాటు కోడుమూరు, డోను, నందికొట్కూరు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డోను, నందికొట్కూరు నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలోకి కలపాలని చూస్తున్నట్టు మనకు సమాచారం వస్తున్నాయి. అంతేకాకుండా నంద్యాల జిల్లాలో నంద్యాలతో పాటు పాణ్యము, ఆలగడ్డ, బనగనపల్లె, శ్రీశైలం నియోజకవర్గాలతో కలిపి మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 జిల్లాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.